నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాలభైరవ ప్రత్యర్థుల పాలిట మృత్యువు, విధ్వంసం వినాశనమే. కాలభైరవుడు ప్రత్యర్థుల పాలిట మృత్యువు, అంత భయంకరంగా విధ్వంసం వినాశనం సృష్టిస్తాడు. తనను నమ్ముకున్న వారికి మరణ భయమన్నదే లేకుండా చేస్తాడని నమ్మకం. సరిగ్గా ఇదే స్ఫూర్తితో భారత్ ఓ అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే స్వదేశీ తొలి రిమోట్ యుద్ధ విమానం కాలభైరవ. మరి శత్రు దేశాలను చీల్చి చెండాడే ఈ కాలభైరవ ప్రత్యేకత ఏంటి? ఇది మన రక్షణ రంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రక్షణ రంగ బలోపేతమే లక్ష్యంగా భారత్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా స్వదేశీ ఆయుధ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా కాలభైరవ అనే పేరుతో శక్తివంతమైన డ్రోన్ను తయారు చేసింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్ యుద్ధ విమానం. బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ మొట్టమొదటిసారిగా, అది కూడా దేశీయంగా దీన్ని తయారు చేయటం విశేషం. ఈ విమానం డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి పూర్తిగా మన దేశంలోనే జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు CEO సుహాస్ తేజస్కంద తెలిపారు. ఇది రక్షణ రంగంలో సాంకేతిక పురోగతికి నిదర్శనం. అంతేకాదు, రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలభైరవ సుమారు 3000 కిలోమీటర్ల దూరం వరకు నిరంతరంగా 30 గంటల పాటు ప్రయాణించగల యుద్ధ విమానం. దాదాపు 20,000 అడుగుల ఎత్తున ప్రయాణం చేయగల ఈ డ్రోన్లు 91 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలవు. ఈ తరహా డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 దేశాల దగ్గర ఉన్నాయి. అవి అమెరికా, చైనా, ఇజ్రాయెల్, టర్కీ. వీటి తరువాత 5వ స్థానాన్ని సంపాదించుకున్న భారత్ సొంత టెక్నాలజీ ఆధారంగా దేశీయంగా డ్రోన్లను తయారు చేసుకునే స్థాయికి చేరింది. ఇక ఇవి AI ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్లు శత్రు టార్గెట్లను గుర్తించడంతో పాటు ఆటోమేటిక్గా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాదు, ఇందులో ఒక డ్రోన్ దెబ్బతిన్నప్పటికీ మిషన్ లక్ష్యాలను సాధించడంలో ఎటువంటి మార్పు ఉండదు. అనుకున్న టార్గెట్ను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆధునిక యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా మన దేశ రక్షణ రంగంలో కాలభైరవ ముఖ్య పాత్ర పోషించనుంది. ప్రస్తుతం మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ప్రిడేటర్ డ్రోన్ ధర సుమారు 1000 కోట్లకు పైనే. అయితే స్వదేశీ టెక్నాలజీతో వస్తున్న కాలభైరవ ధర అందులో 10వ వంతు మాత్రమే. అంటే అమెరికా ప్రిడేటర్ డ్రోన్ కొనే ధరతో మనం 10 కాలభైరవ డ్రోన్లను తయారు చేసుకోవచ్చు. ఇది దేశ రక్షణ బడ్జెట్కు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుంది. మొత్తంగా ఇది భారత్ను రక్షణ రంగంలో ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడమే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుతుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఇప్పటికే దక్షిణాసియా దేశం నుంచి $25 లక్షల విలువైన ఆర్డర్ భారత్ సాధించడం విశేషం. కాలభైరవ ఆధునిక సాంకేతికత, ఖర్చు, సామర్థ్యం ఇతర దేశాలను ఆకర్షిస్తోంది. ఇది మన దేశ రక్షణ ఉత్పత్తుల గ్లోబల్ డిమాండ్ను పెంచుతుంది. ఇక విదేశీ రక్షణ సాంకేతికతపై ఆధారపడటం వల్ల భారత్ వ్యూహాత్మక స్వాతంత్రం దెబ్బతినే ప్రమాదం చాలా ఉంది. అలాగే రహస్య సమాచారం లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యలను అధిగమించి దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కాలభైరవ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ జాతీయ భద్రతను పటిష్టం చేస్తుంది. ఇవి శత్రు దేశాల డ్రోన్లను గగనతలంలోనే నాశనం చేయడంతో పాటు ప్రత్యర్థుల టార్గెట్లను 3000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి ధ్వంసం చేయగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి భారత యుద్ధ వ్యూహంలో కీలకంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీతో రూపొందుతున్న డ్రోన్లు ప్రస్తుత యుద్ధ కాలంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సైనిక డ్రోన్లను తమ సాంకేతిక శక్తి ఆధారంగా ఉపయోగిస్తున్నాయి. ఇవి శత్రువులపై నిఘా పెట్టడమే కాదు, నేరుగా దాడులు కూడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. ఇటీవల జరిగిన ఇరాన్, ఇజ్రాయెల్ వారితో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఈ డ్రోన్లు తమ శక్తిని ప్రదర్శించాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో మన దేశంపై పాక్ చాలా డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ సమర్థవంతంగా నిలువరించడమే కాదు, ఆ దేశ వైమానిక దళం వెన్ను విరిచింది. ఆ శక్తి సామర్థ్యాలను ఇప్పుడు కాలభైరవ డ్రోన్లు కూడా తోడైతే శత్రు దేశాలకు చావు దెబ్బ తప్పదు. ఇప్పటికే ఈ కాలభైరవ డ్రోన్లు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.